వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీశైలం అడిగి తెలుసుకుందాం. శ్రీశైలం, ఖమ్మం జిల్లాలో వర్షపాతం వివరాలేంటి? గోదావరి ప్రవాహం ఎలా ఉంది? ఖమ్మం జిల్లాలో గత 3 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో, భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోతున్నాయి. అలాగే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా నిన్న రాత్రి 1 గంట వరకు భద్రాచలం వాజేడు ప్రాంతంలో 35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన వర్షపాతంలో ఇదే అత్యధికంగా మనకు తెలుస్తోంది. అధికారికంగా కూడా విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. మండలంలో కురుస్తున్న వర్షాలతో చీకుపల్లి వాగు పొంగి పొర్లుతుంది. దాదాపు అక్కడ 10 అడుగుల మేర వంతెనపై నీరు ప్రవహించడంతో ఆ ప్రాంతంలోని 29 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి గత 4 రోజులుగా అక్కడి ప్రజలకు రవాణా సౌకర్యం అనేది లేకుండా పోయింది. అలాగే భారీ వర్షాలతో పేరూరు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ 42 అడుగుల మేర గోదావరి నీటి మట్టం పెరిగింది. దీంతో వాజేడు మండలంలో రవాణా సౌకర్యాలకు బాగా ఇబ్బందిగా ఉంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు లో కూడా భారీగా వరద నీరు వచ్చేస్తుంది. తాలిపేరు ప్రాజెక్టు 24 గేట్లను 2 అడుగుల మేర ఎత్తారు. దాదాపు 1,20,000 నీటిని 20,000 క్యూసెక్ల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఇకపోతే భద్రాచలం వద్ద గోదావరి మాత్రం ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇప్పటికే నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు ఇందాకే 7 గంటల 15 నిమిషాల ప్రాంతంలో వరద నీరు గోదావరి నీటి మట్టం 48 అడుగులకు చేరడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. సిబ్బందిని, అధికారులను, ఉన్నతాధికారులు అప్రమత్తం చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలోని 16 మండలాల్లో 30 గ్రామాలను అప్రమత్తం చేశారు. ప్రజలకు అన్ని సౌకర్యం కల్పించేలా చూస్తామని అధికారులు చెప్తున్నారు. అలాగే ఖమ్మం నగరంలో కూడా కొన్ని ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోయి కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి మురుగునీరు రావడంతో ప్రజలు కాస్త ఇబ్బంది పడ్డారు. అలాగే భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని వెంకటాపురం మండలంలోని ఒక 4 గ్రామాలలో వర్షాల తీవ్రత అధికంగా ఉండడంతో ఆ గ్రామాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా లక్ష్మీపురం గ్రామానికి చుట్టూ వరద చేరడంతో అక్కడ ఉన్నటువంటి ఒక 20 కుటుంబాలను సురక్షితంగా తరలించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అలాగే చర్ల వెంకటాపురం మధ్య రహదారిలో బల్లకట్టు, ఉప్పతొర్రి, జిన్నెల వాగు, ఈ 3 వాగులు గోదావరి వరదతో పూర్తిగా మునిగిపోయి ముఖ్యంగా జిన్నెల వాగు వద్ద భద్రాచలం వెంకటాపురం ఈ మధ్య వస్తున్న నిన్న రాత్రి నుంచి 20 మంది ప్రయాణికులు చిక్కుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఆ రాత్రి నుంచి వర్షాలు భారీగా ఉండడంతో వారికి ప్రయాణం సురక్షిత ప్రాంతానికి చేరుకునే అవకాశం లేకుండా పోయింది. అలాగే చర్ల మండలం దండిపేటకు వరద ముంపుతో 40 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. తేగడ లోతట్టు ప్రాంతంలో 10 కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించిన అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం గోదావరి వరద ఉధృతి అధికంగానే ఉంటుంది. 48 అడుగులకు చేరిన భద్రాచలం వద్ద 48 అడుగులకు చేరింది. మరో 51 అడుగులకు చేరితే 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. దీంతో చాలా గ్రామాలు ముంపుకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. స్వప్న, ధన్యవాదాలు శ్రీశైలం.